ఒంగోలు అరవేలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ను ఒంగోలు నగర మేయర్ గంగాడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస హాస్పిటల్ ఎండి డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసులు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు బాగున్నారు. యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. పులిపాల ముందు వెళ్ళమండి. ధ్రువంతే రాజావరణో భజంతిలో रोचनो रोचमानः शोभने. ध्रुवन्ते राजा वर्णो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रस्य अग्निस्य राष्ट्रं धारयतां ध्रुवो. सर्वमङ्गलमाङ्गल्ये ध्रुवन्ते राजा वर्णो ध्रुवं देवो बृहस्पतिः. అమృత హాస్పిటల్ పక్క శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ని మరి గవర్నమెంట్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు దర్శించారు. మీటింగ్కి వారి చేతి అట్లాగే నందికోడి అనే కార్యక్రమానికి ఆహ్వానించినందుకు శ్రీనివాస్ గారికి సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదట ఇక్కడ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి నేను మొదటి నుండి నేను చాలా పర్యాలు చెప్పడం జరిగింది. ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నారు, జనాభాకు అవసరమైన వస్తువులు కూడా ఒంగోలు రోజుకి. అంతేకాకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మరి రోజు రోజుకి ఎక్కువగా అవుతున్నాయి. అయితే అందరికీ కూడా అవసరమైనది ఈఎన్టీ అంటే చెవు, ముక్కు, గొంతు అనేది ప్రతి ఒక్కరి అవయవాల్లో ముఖ్యమైన పార్ట్స్ అవి. దానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మనకు చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి దానికి మరి మెరుగైన సేవలు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మరి హాస్పిటల్లో రావడం, అలాగే అందరికీ అందుబాటులో, పేదవాడికి కూడా అందుబాటులో వైద్యాన్ని అందిస్తామని చెప్పడం కూడా ఆర్ఎంసీ కూడా ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరూ కూడా దీని యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని మన ఆరోగ్యానికి మరి హాస్పిటల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి మరి శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తాను. ఒంగోలు పట్టణంలోని 60 అడుగుల రోడ్లో గల శ్రీనివాస చెవి ముక్కు గొంతు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మేయర్ సుజాత గారికి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఒంగోలు మరియు మన ప్రకాశం జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు, చెవి ముక్కు గొంతు విభాగం నందు అత్యాధునిక ఎండోస్కోపీ పరికరములతో పేదలకు ఉచితంగా అనువైన ధరలతో చికిత్స అందిస్తారని నేను కోరుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కళ్ళు నా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ ఒంగోలు పట్టణంలో ఉన్న 60 ఫీట్ రోడ్లో శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు నారపశెట్టి శ్రీనివాస్ గారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లాగే వాళ్ళు ఇవాళ వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించినందుకు వారికి మా అభినందనలు. ఈఎన్టీ విభాగంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మెరుగైన వైద్య సేవ అందించడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఫెసిలిటీస్, అట్లాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఎండోస్కోపీ అన్ని విభాగాలతో స్టార్ట్ చేసి హాస్పిటల్ ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా ఉచితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ అందులో హెల్త్ ఇష్యూస్ వర్తించని వారికి తక్కువ ఖర్చుతో వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంగోలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే మీరు మరింత బ్రాంచెస్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఉండాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.